నమస్కారం. నా పేరు రమేష్, రాజధాని నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమం చాలా బాగుంది. ఇది నిరుద్యోగుల పాలిట వరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రతి నెల కూడా మన బ్యాంక్ అకౌంట్ లో 1 నుంచి 5వ తేదీ మధ్యలో 1000 రూపాయలు అనేది జమ చేయడం మరి నిరుద్యోగ పాలిట వరంగా మారిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఏదో ఖర్చుకి, లైబ్రరీ ఖర్చులకనో లేకపోతే నోటిఫికేషన్స్ ఏదైనా ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికనో అనేక రకాలుగా ఈ 1000 రూపాయలు అనేది ఉపయోగపడుతుంది. అలాగే మరి నిరుద్యోగ బుద్ధి అందిస్తున్న యువత అందరికీ కూడా అనేక కంపెనీలలో ట్రైనింగ్ కూడా ఇస్తామంటున్నారు. అది కూడా త్వరితగిన ఆ కార్యక్రమాన్ని జరిపించాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాగే నా మొదటి నెల నిరుద్యోగ వృత్తిని మన శ్రీకాకుళంలో సంభవించినటువంటి తిత్లీ తుఫాన్ బాధితులకు అందించడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల కష్టపడుతున్నారు. ప్రజలకి సాయం చేయాలి, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడుతున్నారు. కాబట్టి ఆయనకి ఎంతో కొంత తోడ్పాటు మనం అందించి మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని మరీ కోరుకుంటున్నాము. మళ్ళీ అభివృద్ధి పథంలో వెళ్ళాలి అంటే నిరుద్యోగ యువత అందరూ కూడా ఉద్యోగాలు మళ్ళీ సంపాదించుకోవాలంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2019లో ముఖ్యమంత్రి అవ్వాలని మా శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపు నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు సురేంద్ర. ఈరోజు యువనేస్తం అనే పథకం మా నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపింది అనే చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా నిరుద్యోగులందరికీ ప్రతి నెల 1000 రూపాయలు మా ఖాతాల్లో జమ చేస్తున్నందుకు మేము ఆ డబ్బుని చాలా రకాలుగా ఉపయోగిస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఉద్యోగాలు ఏదైనా నోటిఫికేషన్ వదిలితే మేము అప్లై చేసుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. మా సీఎం చంద్రబాబు నాయుడు గారు యువనేస్తం పథకం ద్వారా ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తున్నందుకు ఆ డబ్బును మేము ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి నాయకుడు మళ్లీ రావాలి. థ్యాంక్ యూ సీఎం సార్.